యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, దినములు చాలా చెడ్డవిగా ఉన్నాయి. మనం ఊహించినవన్నీ కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఏ సమయమున ఏమి జరుగునో మనకి తెలియదు. దేవుడిచ్చిన అద్భుతమైన ఈ అవకాశాన్ని మీరు, నేను, మనందరం కూడా సద్వినియోగం చేసుకుంటూ నమ్మకంగా దేవుని సన్నిధిలో సాగిపోయినట్లయితే నిశ్చయంగా ఏ కీడు నీ మీదకి రాకుండా దేవుడు నిన్ను తప్పించి తన సంరక్షణలో నిన్ను ప్రభువు ఉంచి నీ పక్షంగా నిలబడి నిన్ను ఆయన నడిపించబోతున్నాడు. సమయం చాలా విలువైంది. చాలామంది అజ్ఞానులుగా నడుచుకుంటూ తమ యొక్క సమయమును ఇంకా ఇన్ని చూచూచూ ఉన్నప్పటికీ కూడా వ్యర్థముగా గడుపుతూ ఉన్నారు. శ్రేష్టమైన దేవుని వాక్యమును వినడానికి వారికి ఏమాత్రమూ మనసు రావడం లేదు. దేవుణ్ణి ఎరిగి ఉన్న బిడ్డల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇది నిజంగా చాలా విచారకరం అన్నమాట. రేపొద్దున నేను చనిపోయాక దేవుని వాక్యం వినడానికి అవకాశం ఉండదు. మనకి సమయం తీసుకొని దేవుని పాదాల కాడ కూర్చుని మరియలాగా తన పనులన్నీ మాని దేవుని మాట ఎలాగైతే ఆమె విని శ్రేష్ఠురాలు ఉత్తమమైంది ఎంచుకున్నదని చెప్పి దేవుని యొద్ద సాక్ష్యం పొందిందో ఆ ప్రకారమే నీవును నేనును బ్రతికుండగా ఎంతో విలువైన సమయాన్ని దేవునికి మనం సమర్పించుకుని ఆయన పాదాల దగ్గర దేవుని వాక్యము విన్నట్లయితే ఇంతకు మించిన ధన్యత భాగ్యం ఈ లోకంలో ఏమీ లేదు. మర్చిపోవద్దు, మనం బ్రతికున్నదే ఇంకా ఆయన స్వరం వినటానికి, ఆయన మాట వినటానికి, ఆయన మాట విని నీ జీవితంలో నా జీవితంలో ఆయన చిత్తం ఏంటో తెలుసుకుని దాన్ని జరిగించడానికి అనే విషయాన్ని మనందరం జ్ఞాపకం చేసుకోవాలని నేను మీకు ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే చాలామందిని గురించి నాకు విచారం అనిపిస్తుంది. మనవాళ్ళు బయట వాళ్ళు చాలామంది వాక్యం మీద శ్రద్ధ చూపేవారు లేకపోవడం నిజంగా బాధాకరం. సో ఇటువంటి పరిస్థితుల్లో మీకందరికీ నేను జ్ఞాపకం చేయదలుచుకుంది ఏంటంటే, సమయం తీసుకోండి, శ్రద్ధగా కూర్చోండి, దేవుని వాక్యం వినండి. ఎలాంటి అవకాశం మీకు రాదు. భయంకరమైనవి ఇంకా ముందు ముందు రాబోతూ ఉన్నాయి. నిన్నెవరో కాపాడలేరు, నిన్నెవరో తప్పించలేరు. ఆ సమయంలో నీవు విందామనుకున్నా సరే ఆ అవకాశం నీకుండదు. ప్రత్యక్షంగానే ఉండదు, పరోక్షంగానే ఉండదు. మనం చనిపోయిన తర్వాత అయినా దేవుని వాక్యం వినే అద్భుత అవకాశాన్ని మనం కోల్పోవచ్చు. లేదా ఒకవేళ రాకడ జరిగి ఎత్తబడక మనం విడవబడినట్లయితే అంత్యక్రీస్తు 3 పాలన గనుక భూమి మీదకి వచ్చినట్లయితే అప్పుడు కూడా ఈ పరిశుద్ధ గ్రంథాలు కాల్చివేయబడతాయి. ఎక్కడ ఎవరు మీటింగులు పెట్టడానికి వీల్లేదు. ఈ ఆన్లైన్లో ఇంటర్నెట్ మీద కూడా ఆంక్షలు వస్తాయి. దేవుని వాక్యం వినడానికి అవకాశం ఉండదు, అప్లోడ్ చేయడానికి ఉండదు, డౌన్లోడ్ చేసుకోవడానికి ఉండదు, వినటానికి ఉండదు. అలాంటివన్నీ నియంత్రించబడతాయి. కాబట్టి ఆయన దొరుకు కాలమునందే మీరు దేవుని వాక్యం వినండి. మీరు ఎందుకు వినలేకపోతున్నారు? అపోస్తులైన పౌలు తన శరీరం తనకు లోబడకపోతే దాన్ని కొరడాతో కొట్టి లోబర్చుకుని దేవునికి అప్పగించుకునేవాడు. అది ఒక వాడిగా చేసుకున్నప్పుడు ఆ శరీరం అతనికి భయపడడం మొదలుపెట్టింది. ఆ విధంగా దినమెల్లా నేను చనిపోవచ్చున్నాను, నా ప్రభువు కోసం నేను బ్రతుకుతున్నా, జీవించినది నేను కాదో నాలో క్రీస్తే జీవించుచున్నాడని పౌలు చెప్పినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి శ్రద్ధ వహించండి. దేవుని వాక్యం వినే మహా అద్భుతమైన ధన్యకరమైన అవకాశాన్ని మీరు ఎవరు కోల్పోకూడదని ఆత్మతో ప్రేరేపించబడి నేను మీకు చెప్తూ ఉన్నాను. ఈ వారం మన వాక్య ధ్యానాంశం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ సంఘం గురించి మనం మాట్లాడుకుంటున్నాము. గత కొన్ని వారాలుగా 7 సంఘాల గురించి మనం ధ్యానించుకుంటున్నటువంటి విషయమే. ఇవాళ 5వ సంఘము సార్దీసులో ఉన్నటువంటి సంఘం. మొట్టమొదటిగా ఇది ఒక ప్రాంతంలో ఉన్న సంఘం అని మనం గుర్తించాలి. రెండవదిగా ఇది
ఐదవ కాలంలో అంటే 7 కాలములలో ఉన్న సంఘములలో 5వ కాలంలో ఉన్న సంఘానికి ఇది చెందినదిగా మనం గ్రహించాలి. 5వ కాలం అంటే ఇప్పుడున్న మన కాలమే, కృపాకాలం. మరొక్కసారి మీకోసము ఆ కాలంలోని గురించి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొదటి కాలము ఆదాము కాలము, 2వ కాలము నోవాహు కాలము, 3వ కాలము మోషే కాలము, 4వ కాలము దావీదు కాలము, 5వ కాలము యేసుక్రీస్తు వారి కాలం లేక కృపాకాలము, 6వ కాలము శ్రమకాలం, 7 సంవత్సరాల శ్రమలు, 7వ కాలం 1000 ఏండ్ల పరిపాలనా కాలము. ఈ 7 కాలములలో కట్టబడినటువంటి సంఘములుగా వీటిని కూడా ఒక కోణంలో మనం చూడవలసి ఉంటుంది. సో ఈ 5వ సంఘం 5వ కాలంలో అంటే కృపాకాలంలో ఇప్పుడున్న మన కాలంలో ఉన్నటువంటి సంఘానికంటే మనందరికీ కూడా సూచిస్తుంది. 3వ అర్థం దీనిలో ప్రస్తుతంగా ఉన్నటువంటి వర్తమాన కాలంలో ఉన్న ప్రతి విశ్వాసికి, ప్రతి సేవకుడికి, వారు వీరని భేదం లేకుండా ప్రతి ఒక్కరికి ఈ లేఖనాలు వర్తిస్తాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని మనం ఒకటి అక్కడ ఉన్న ప్రాంతీయ సంఘం, 2వది 5వ కాలంలో ఉన్న సంఘం, 3వది ఇప్పుడు నీకు నాకు వర్తిస్తుందని ఈ విషయాలు వర్తమాన భూత భవిష్యత్ కాల ప్రభావాలతో, చరిత్రలతో, విషయాలతో ముడిపడి ఉంది ప్రకటన గ్రంథం అని కనుక మనం గ్రహించినట్లయితే తప్పకుండా దానిలో నుంచి మనం నేర్చుకోగలుగుతామండి. చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగు ఉపదేశము పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలి వచ్చేదను, ఏ గడియ నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ వద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకు నాతో కూడా సంచరించదు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకును. జీవగ్రంథములో నుండి అతని పేరెంత మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్. ఇక్కడ ఒక బిరుదు సహజంగానే ప్రతి సంఘానికి లేఖ రాస్తూ దేవుడు ఏ విధంగా ఒక బిరుదు వాడుతున్నాడో అలాగే ఇక్కడ కూడా ఒక బిరుదు వాడుతున్నాడు. ఏమిటది? ఒక టైటిల్. ఇట్స్ ఎ టైటిల్. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేవనగా. 7 నక్షత్రాలు ఆయన కుడి చేత పట్టుకున్నాడు. 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నాడు. అందుకే మనం ఆయన్ని ప్రార్థించేటప్పుడు ఏమని సంబోధిస్తామంటే 7 నక్షత్రాలు కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభాల మధ్య సంచరిస్తున్నటువంటి దేవుని 7 ఆత్మలు గలవాడా అని మనం ఆయన్ని సంబోధిస్తూ ఉంటాం. నిజమే, 7 నక్షత్రములు అనగా 7 దేవదూతలు. 7 సంఘములలో 7 కాలములలో సంఘములను కాయుటకు నియమించబడిన దేవదూతలుగాను, లేదా పరిచర్య చేసే సేవకుడిగా లేక వర్తమానికుడిగా కూడా మనం చూడవచ్చు. దూత అనగా సేవకుడు కావచ్చు, వర్తమానికుడు కావచ్చు, లేక ఒక దేవదూత కావచ్చు. దూత అనేటువంటి మాటకి వీటిలో ఏదైనా సరే ఫిట్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే 7 కాలాల్లో సంఘాలని కావలి కాయడానికి నియమించబడిన 7 దేవదూతలు, అలాగే ఆ ప్రాంతీయ సంఘాలలో సేవ చేస్తున్నటువంటి సేవకులు. 3వదిగా ఇక్కడ 7 సంఘాలలో ఉన్నటువంటి 7 దూతలు అంటే వర్తమానికులు. ఎవరెవరైతే సేవ చేస్తున్నారో వారిలో ప్రతి ఒక్కరికి ఈ మాట వర్తిస్తుంది. 7 నక్షత్రములుగా 7 దూతలు, దేవుని 7 ఆత్మలు. 7 ఆత్మల సంగతి ఏంటని మనం ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను మీకోసం. 5, 6. మరియు సింహాసనములకు ఆ 4 జీవులకు పెద్దలకు మధ్య వధించబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు ఉండేవి.
ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆ గొర్రె పిల్లకు వధించబడిన గొర్రె పిల్ల, దానికి 7 కొమ్ములు ఉన్నాయి, అలాగే 7 కన్నులు ఉన్నాయి. ఆ కన్నులను కూడా 7 ఆత్మలుగా పోలుస్తుంది. 7 ఆత్మలు, 7 కన్నులు, 7 కొమ్ములు, 7 దీపస్తంభాలు. అలాగే 4, 5లో కూడా ఈ మాట మనం చదవగలము. ఆ సింహాసనంలో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. ఈ 7 ఆత్మల్ని 7 దీపాలుగా, దేవుని ఎదుట ప్రజ్వలించుచున్న 7 దీపములుగా కూడా బైబిల్ గ్రంథం వర్ణిస్తుంది. అయితే సైన్యములకు అధిపతి యెహోవా 7 పంక్తులుగా తీరి 7 కాలములలో ఉన్నటువంటి సంఘములు, అనగా పరిశుద్ధులు అందరూ, 7 కాలాల్లో ఉన్న పరిశుద్ధులు 7 పంక్తులుగా తీరి సైన్యములకు అధిపతి యెహోవా ముందుగా నడుస్తూ ఉంటే, ఆయన వెనక ఈ 7 బృందాలు లేక 7 సంఘాలు లేక 7 దీపస్తంభములుగా పోల్చబడుతున్నటువంటి ఈ పరిశుద్ధులందరూ ఆయన వెనుక వెళుతూ ఉంటే, సైన్యములకు అధిపతి యెహోవాకు జయము జయము, ఆయన పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటే, ఆ విధంగా ఆయన మహిమపరచబడాలని, ఘనత పొందాలనేటువంటిది ఆయన యొక్క కోరిక, ఆయన యొక్క ఆశ. అందుకే నన్ను నేను మహిమపరచుకుందును అంటాడు ప్రభు. ఇక్కడ 7 దీపస్తంభాల సంగతి ఏంటంటే, దేవుని 7 ఆత్మలు. దేవుని 7 ఆత్మలు అనగా ఆయన 7 సంఘములుగా మనము గుర్తించగలం. మనందరం ఎవరమండి? మనందరం ఆయన ఆత్మ పాలు పంచుకున్నటువంటి వాళ్ళం. దేవుని 7 కాలాల్లో ఉన్న 7 సంఘాలు, 7 సంఘాలలో ఉన్న పరిశుద్ధులే దేవుని యొక్క 7 ఆత్మలుగా ఇక్కడ పాల్చబడుతున్నాయనేటువంటి విషయాన్ని మనందరూ కూడా గమనించాలి. ఒక్కొక్క సంఘం ఒక్కొక్క దేవుని ఆత్మగా. నరుడి ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని మరో చోట రాయబడి ఉంది. ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి. దేవుడు తనను తాను మహిమపరచుకున్న కొరకు దేవదూతల వల్ల కానప్పుడు, ఆయన ఈ జీవరాశుల వల్ల కానప్పుడు, వాటి స్తుతులతో ఆయన సంతృప్తి చెందక తనను తాను కోకొల్లలుగా విభజించుకున్నాడు. దానిలో భాగంగానే ఈ మానవుడు ఈ సృష్టిలో పరిచయం చేయబడ్డాడు. మానవుడు ఎవరో కాదు, మట్టిని ధరించుకుని ఉన్న ఒక దేవుని ఆత్మగా మనందరం చూడవలసిన అవసరం ఉంది. అలాగున ఈ మానవుడిని కూడా, ఎందుకంటే శరీరంలో అతడు ఉన్నాడు కనుక అతడి జ్ఞానము పరిపక్వము చెందని కారణం చేత అపవాది అతన్ని మోసం చేయగలిగాడు. ఆ తరువాత దేవుడు మరలా, అందుకే దేవదూతలకు ఇవ్వబడిన మారు మనసు అనే అవకాశము, ఈ జీవరాశులకు ఇవ్వబడిన మారు మనసు, పశ్చాత్తాపము, ప్రక్షాళనం అనేటువంటి అవకాశాలు మానవుడికి ఎందుకు ఇవ్వబడ్డాయి? వాటికి లేనిది మానవునికి ఉన్నది ఏమిటి ఆ ప్రత్యేకత అంటే, మానవుడు ఎవరో కాదు, ఈ మట్టిని ధరించుకుని ఉన్న దేవుని ఆత్మ. అందుకే దేవుడు జీవవాయువును ఊదగా నరుడు జీవించు ప్రాణాయనటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ మానవులందరినీ ఆయన తిరిగి రక్షించి, అనగా 7 కాలాల్లో 7 కాలాలకు విభజించాడు. ఆయన 7 దినములు సృష్టి చేశాడు, 7 కాలములుగా ఈ సృష్టిని ఆయన విభజించాడు. ఒక్కొక్క కాలం 7 కాలములు పూర్తయ్యేసరికి యుగాంతం వస్తుంది. ఆ తర్వాత పంచభూతాలు వికటమైన వేండ్రంతో లయమైపోతాయి, క్రొత్త ఆకాశం క్రొత్త భూమి. ఈ 7 కాలములలో ఆయన రక్షించుకున్నటువంటి ఈ పరిశుద్ధులు, ఒక్కొక్క కాలపు సంఘము ఒక్కొక్క పంక్తిగా పోగుపడి, అలాగూ 7 కాలములలో నుంచి రక్షించుకోబడినటువంటి దేవుడు ఏర్పరచుకున్న పరిశుద్ధులందరూ 7 పంక్తులుగా తీరితే, వారందరూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటుండగా వారి స్తుతుల మీద ఆయన ఆసీనుడయ్యి, ఆయన మరి సైన్యములకు అధిపతి యెహోవాగా యుద్ధశూరుడిగా నిత్యత్వాన్ని నడిపించాలనేటువంటిది ఆయన. ఆయన వేరు, మనం వేరు కాదనే విషయాన్ని మనం గమనించాలి. దేవుడు సృజించిన సృష్టి మొత్తంలో, ఈ విశ్వం అంతట్లో దేవుడు మనమే ఒక్కటి, మిగతావన్నీ శూన్యంలోంచి వచ్చాయి. అంటే ఆయన నోటి మాటతో కలుగజేశాడు. కొన్ని ఆయన చేతి పనులు కూడా, అవన్నీ తిరిగి శూన్యంలోకి వెళ్ళిపోతాయి. అందుకే దీన్ని మనం అంటాం ఎక్స్ నిహిలో. అంటే ఎక్స్ అంటే అవుట్ ఆఫ్, నిహిలో అంటే నథింగ్, ఏమీ లేదు అనే దాని నుంచి వచ్చేవన్నీ మరలా తిరిగి
అది పూర్తి కాగానే, దేవుని సంకల్పం అంతా నెరవేరబడగానే, ఆయనకు రావాల్సిన మహిమ ఆయనకు రాగానే వెంటనే ఇవన్నీ మరలా తిరిగి ఎక్స్‌నిహిలోకి వెళ్ళిపోతాయి, అనగా శూన్యంలోకి వెళ్ళిపోతాయి. ఎన్నటికీ మరలా తిరిగి మనకి కనబడవు. కానీ శూన్యంలోంచి వచ్చిన ఈ మహా సృష్టిలో ఒకే ఒక్కటి దేవుళ్ళలో నుంచి వచ్చింది. అదేంటంటే మానవుని ఆత్మ. అందుకే మన్నైనది వెనకటి వలె మన్నైపోను, దయచేసిన ఆత్మ దేవుని వద్దకు చేరునని చెప్పి స్పష్టంగా రాయబడింది. ఈ విషయాన్ని మనం గమనించాలి. కానీ దేవుని 7 ఆత్మలు ఎవరంటే 7 సంఘాలు, 7 దీపస్తంభాలు. ఆ 7 కాలాల్లో 7 సంఘాల్లో ఉన్నటువంటి పరిశుద్ధులే ఆయన 7 ఆత్మలు. అందుకే దేవుని 7 ఆత్మలు కలవాడు, అనగా 7 దీపస్తంభాల మధ్య సంచరించేవాడు అనే మాట కూడా దగ్గర సంబంధాలు కలిగి ఉన్నాయి. మనకి ఎంత ధన్యత! ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడని చెప్పి ఎంత స్పష్టంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడింది. ఇంత గొప్ప ధన్యతను, ఇలాంటి భాగ్యాన్ని, ఇలాంటి అవకాశాన్ని మనం డబ్బు కోసమో, అధికారం కోసమో, ఈ లోక భోగ భాగ్యాల కోసమో మనం తాకట్టు పెట్టడం మనకి సరైనదేనా? మనం ఆలోచించుకోవాలి. మన మనోనేత్రాలు ఇంకా తెరుచుకోకపోవడం విచిత్రంగా ఉంది, విచారకరంగా ఉంది. ఎన్నో ఏళ్ళుగా దేవునిలో సాగిపోతూ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని మనం కలిగి ఉండి, ఎందరో దైవజనులు బోధించిన బోధనలు మనం వింటూ ఇంకా మన మనోనేత్రములు పూర్తిగా తెరవబడకపోవడం, ఇంకా దేవుని చిత్తాన్ని తెలుసుకోలేకపోవడం, ఇంకా ఈ లోకం కోసం ఆరాటపడడం, ఏదేదో మనం ఈ లోకంలో పొందాలనేటువంటి ఒక లోకాశ కలిగి ఉండడం అనేది చాలా చాలా విచారకరం అండి. ఎప్పటికైనా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేసి దేవుని లేఖనాలు మనం గ్రహించి ఈ శూన్యంలోంచి వచ్చిన దీనికోసం కాక, ప్రభు ఏమంటాడు? క్షయమైన ఆహారం కోసం మీరు ప్రయాసపడద్దు, అక్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడండి. ఆ జీవమై ఉన్నటువంటి దాని గురించి మనం ప్రయాసపడాలి. దేవుని రాజ్యం కోసం ప్రయాసపడాలి. మన పౌరత్వము పరలోకమందు ఉన్నదన్న పౌలు మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ సంపాదించుకోవాలి, అక్కడ మనం నిర్మించుకోవాలి, అక్కడ కొరకు మనం ఇక్కడ జీవించాలి అనే విషయాన్ని ఎప్పటికి తెలుసుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం దయచేయండి కాక. చాలామంది దాటవేస్తున్నారు దేవుని మాటని, దేవుని చిత్తానికి లోబడట్లేదు. అలాంటి వారి విషయంలో దేవుడు చాలా సీరియస్గా ఉన్నాడనే విషయాన్ని దయచేసి ఈ లైవ్ వింటున్న ప్రతి ఒక్కరికి, నాతో సహా, మీతో సహా, మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడండి? రెండోది బిరుదు అయిపోయింది. 7 నక్షత్రాలు, దేవుని 7 ఆత్మలు కలిగి ఉన్నవాడు చెప్పు సంగతులు ఏమనగా, దాని గురించి మనం చర్చించుకున్నాం. రెండవది, నీ క్రియలు నేను ఎరుగుదును. ఇది సహజంగా ప్రతి సంఘం గురించి ఆయన చెప్తున్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమంటున్నాడు ఆయన? జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. జీవించుచున్నావన్న పేరు నీకుందే, కానీ నీవు మృతుడవే. ఒక మంచి పేరు నీకుంది, కానీ నువ్వు మృతుడవు. అంటే క్రియలు లేవు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలుగుతున్నాం. నువ్వు జీవిస్తున్నావు, నువ్వు దేవుని పేరు కలిగి ఉన్నావు, నువ్వు దేవుని కోసము ప్రయాసపడుతున్నావు, మందిరానికి వెళ్తున్నావు, అన్నీ నువ్వు చక్కగా చేస్తూ ఉన్నావు. జీవించుచున్నావన్న పేరు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఈ పేరు కోసం, ఈ పలుకుబడి కోసం, ఈ ఖ్యాతి కోసం అటు లోకంలో ఉన్నవాళ్ళు తపన పడుతున్నారు. నాకు మంచి పేరు రావాలి, నేనే గొప్ప అనుకోవాలని. దేవుళ్ళో ఉన్నటువంటి వారు కూడా, సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, నేనేంటి మీరేంటి, మనందరం దీనికి ఎవరు అతీతులు కాదు. అందరం శరీరంలోనే ఉన్నాం. ప్రతి ఒక్కరూ దేవుని వాక్యం, దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా వాక్యం ద్వారా మనం సరిచేసుకోవాల్సినటువంటి అవసరం కనపడుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు? జీవించుచున్నామన్న పేరు. నువ్వు కలిగి ఉన్నది పేరే, ఆ పేరుకి తగినటువంటి క్రియలు నీలో లేవు అని చెప్పి ఈ సార్దీసులో ఉన్న సంఘంతో స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఈ వర్తమాన కాలంలో ఉన్నటువంటి మనతో, 5వ కాలంలో ఉన్న సంఘం, 5వ కాలంలో ఉన్న సంఘం మనమే. ఇప్పుడు ఈ సందర్భంలో ఈ వర్తమాన కాలంలో ఉన్నటువంటి వారము కూడా మనమే. అంటే ఈ సార్దీసులో ఉన్నటువంటి సంఘం ప్రాముఖ్యంగా మనతో డబల్ డోస్, అనగా
2 సార్లు మనకి ఇది వర్తిస్తుంది. మిగతా మనం ఇదివరకు చర్చించిన ఇంకొక 2 సంఘాలు ఉన్నాయి. వాటికంటే కూడా ఇప్పుడు ఈ 5వ సంఘం మనతో 2 టైమ్స్ మాట్లాడుతుంది, రెట్టించి మాట్లాడుతుంది మనతోటి. జీవించుచున్నాం అని పేరు. ఇవాళ ఎందుకు ఓపెన్గా చెప్పుకుందాం, మనల్ని ఎవరు ఏం చేయరు. జీవించుచున్నాం అన్న పేరు మాత్రమే. నేను దేవుని బిడ్డని పేరు మాత్రమే, దేవుని క్రియలు నాలో లేవు. నేను సేవకుడననే, కానీ నాకు మారు మనసు లేదు. నాలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఇంకా నశించలేదు. నేను విశ్వాసినన్న పేరు మాత్రమే, నాలో ఇంకా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము నశించలేదు. నేను ఇంకా వెలుగులోకి వచ్చానని నమ్ముచునే చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నా ప్రభువు నన్ను నడిపించాడని ఎరిగి ఉండే నేను ఇంకా చీకటితో కొన్ని సంబంధాలు కొనసాగిస్తున్నాను, లోకంతో కొన్ని సంబంధాలు కొనసాగిస్తున్నాను. ఈ శరీరాన్ని నేను కాదనలేకపోతూ ఉన్నాను. ప్రభు ఏమన్నాడు, ఎవడైనా నన్ను వెంబడించుకో. నేను సామాన్యమైన విషయం కాదండి. రే సహోదరి సహోదరులారా, కొంతమంది బోధిస్తున్నట్టుగా కాదు. యేసుక్రీస్తు ప్రభుని వెంబడించాలంటే నిజమే, ఆయన మేలులు చేస్తాడు, మనల్ని రక్షిస్తాడు. కానీ మన పాపములన్నిటిని ఉచితంగా విమోచించాడు. ఆయనలోకి అడుగుపెట్టిన తర్వాత బాప్తీసం పొంది బలలో పాలు పువ్వులు పొందుతూ ఆయనలో జీవిస్తున్నప్పటి నుండి అనేక నియమ నిబంధనలు మన మీదకి వస్తాయి. చూడండి, ఏ దేశంలో ఉన్నటువంటి వాడికైనా సరే, అతడు రాజైనా అతడు సామాన్య వ్యక్తి అయినా, అతని మీద ఆ దేశం యొక్క ధర్మాలు చట్టాలు ఎలాగైతే ఆంక్షలు ఉంటాయో అలాగే ప్రియమైన వాళ్ళ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఇక మనం ఏదైనా చేయొచ్చని కాదు. కొన్ని నియమాలు ఉన్నాయి, క్రీస్తు నియమాలు. వాటికి లోబడి మనం జీవించాలనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ఇష్టం వచ్చినట్టు మనం నడుచుకోవడానికి వీల్లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు గురించి బోధించేటప్పుడు కోణంలో ఒకవైపునే చెబుతూ ఉండడం వల్ల మరోవైపు వారికి తెలియకపోవడం వల్ల వాళ్ళ తర్వాత చల్లారిపోవడం, వెనకబడిపోవడం, ఒక మేలు చూసినప్పుడు ఆయన వెంబడించడం, ఏదన్నా చిన్న నష్టం వస్తే ప్రభువుని విడిచిపెట్టడం లాంటివి జరుగుతున్నాయి. కాదండి, నన్ను ఏమన్నాడు ప్రభువుని వెంబడించడం అంటే ఇరుకు మార్గం అన్నాడు. ఇదే మార్గం అండి, ఇది ఇరుకు మార్గం, ఇది శ్రమల మార్గం. దానిలో నువ్వు నిలబడగలిగితే విజయం నీదే. ఈ సృష్టిలో నిన్ను కొట్టగలిగినోడు లేడు. దేవుని రాజ్యంలో నువ్వు ఉంటాక అర్హత ఉంటుంది. ప్రియమైన వాళ్ళ చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఒక బలమైనటువంటి ఫోర్స్లో ఉపయోగించబడాలంటే అది ముందు అగ్నిలో పరీక్షించమని, ఎంత వేడి మీద తట్టుకుంటుంది, ఎంత ఫోర్స్ తట్టుకుంటుంది, ఎంతవరకు ఇది బేర్ చేయగలుగుతుందని వాళ్ళు అన్నీ పరీక్షించిన మీదటే కదా దానిని ఆ పనిముట్టును ఒక వస్తువు లేక లోహాన్ని ఉపయోగిస్తారు. దేనిలోకైనా, ఒక మిషన్లోకైనా, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఐటెంలోకైనా, ఏ వస్తువుకైనా వాళ్ళు ఉపయోగించేది ఇది ఎంతవరకు భరించగలుగుతుంది, ఎంత ఫోర్స్ తట్టుకుంటుంది, ఎంతవరకు దీని సామర్థ్యం ఉంటుందని దాని సామర్థ్యాన్ని పరీక్షించిన తర్వాతే. పరీక్షించకుండా ఎవరో ఏ లోహాన్ని కూడా దేనికి ఉపయోగించదు. ఎన్నో పరీక్షలు జరుపుతారు. అలాగే పరలోక రాజ్యాన్ని, నిత్యత్వాన్ని దేవునితో కూడా నీవు మోయబోతున్నావు. దేవదూతలకు నువ్వు తీర్పు తీర్చబోతున్నావు. దేవుని పరిశుద్ధులతో యుగయుగాలు ఉండబోతున్నావు. పరిశుద్ధమైన లోకము, పాపము, శాపము, మరణం అనే నియమములకు ఏ మాత్రము ఇది లేని ఆ లోకము, వాటికి ఏమాత్రము చోటు లేని ఆ లోకంలో సూర్యుడైనా చంద్రుడైనా సముద్రమైన ఏమాత్రము లేని గొర్రెపిల్ల ఒక్కటే దీపమై ఉన్నటువంటి ఆ రాజ్యంలో నీవు ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు అనేక పరీక్షల ద్వారా వెళ్ళి మాత్రమే అక్కడికి వెళ్ళవలసి ఉంది. రక్షణ ఉచితం, కానీ రక్షించబడిన తర్వాత మనకి దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలంలో తప్పనిసరిగా మనము మంచి క్రియలు కలిగి ఉండవలసిన వాళ్ళని జీవించుచున్నామన్న పేరు, మంచి పేరు. ఒక్క విషయం నేను త్యాగే చెప్తున్నాను మీకు, మనుషులు ఎవరైతే ఒకరిని పొగుడతారో వారిని దేవుడు ఎప్పుడూ పొగడు. దేవుడు పొగిడే వ్యక్తి, దేవుడు మెచ్చుకునే వ్యక్తిని మనుషులు ఎప్పుడు మెచ్చుకోరు. ఖచ్చితంగా కరాఖండిగా ఈ విషయం నేను చెప్తున్నాను. ప్రియులారా, రేపొద్దున్న దేవుని ఎదుట కూడా ఈ విషయం నేను చెప్పానయ్యా అని చెప్పడానికి నాకు ధైర్యం ఉంది. అదేంటంటే ఒక మారుమూల ఎవరు పట్టించుకోకుండా వదిలేసిన ఒక సేవకుణ్ణి లేక ఒక విశ్వాసిని
ఏ మాత్రం ఊరు పేరు లేని ఒక విశ్వాసిని, ఒక సేవకుణ్ణి దేవుడు రేపు ప్రొద్దున ఆయన రాజ్యంలో బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలవవచ్చు. ప్రజలందరికీ మంచి పేరు వచ్చి మనుషుల పొగడతలకు గురై పడిపోయినటువంటి ఒక సేవకుడిని, ఇక్కడ మనుషులందరూ మెచ్చుకున్న సేవకుడిని రేపు ప్రొద్దున దేవుడు అక్కడ సిగ్గుతో ఆ చివరి వెనకాల ఎక్కడో నిలబడి ఉండొచ్చు, చెప్పలేము. మనుషులిచ్చే సాక్ష్యం దేవుడిచ్చే సాక్ష్యంలో ఉండదు, దేవుడిచ్చే సాక్ష్యం మనుషులిచ్చే సాక్ష్యంగా ఉండదు. మనుషులు ఒక వ్యక్తి గురించి ఆలోచించే ఆలోచన ఒకలా ఉంటుంది, దేవుడు ఆలోచించే ఆలోచన ఒకలా ఉంటుంది. మనుషుడి కొలత ఒకలా ఉంటుంది, దేవుడి కొలత ఒకలా ఉంటుంది. మనుషుడి కొలత ఇష్టాలను బట్టి ఉంటుంది. నీకు ఇష్టమైతే ఆ వ్యక్తిని నువ్వు సమర్థిస్తావు, నీకు కష్టమైతే ఆ వ్యక్తిని నువ్వు విసర్జిస్తావు. కానీ దేవుడు అలా కాదు, నీతి న్యాయములను ప్రేమించే దేవుడు. అందుచేత దేవుడి సాక్ష్యమే నీకు కావాలి. ఓ సేవకుడా, నీకు ఎవరి సాక్ష్యం కావాలి? దేవుడి సాక్ష్యం నీకు కావాలి. నిన్నెవరు పొగడవలసిన అవసరం లేదు, నిన్నెవరు సపోర్ట్ చేయవలసిన అవసరం లేదు. నీకు ఓ పెద్ద పేరు, భూలోకమంత పేరు నీకు అక్కర్లే. దేవుడు నువ్వు నాకు ఇష్టమైన దాసుడవు, దాసురాలవు, నువ్వు నమ్మకస్తుడవు అని దేవుడు చెబితే చాలు. ఆ మాట ఈ భూలోకం అంతా సంపాదించుకున్న దానికంటే ఎక్కువగా నీవెంచాలో సేవకుడు. అలాగే ఓ విశ్వాసి, నువ్వెక్కడో ఒక వెనకాల పక్కనున్నావా? గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళి దేవుని సన్నిధిలో ఆరాధించుకుని రహస్యమందు చూచే తండ్రి చూచినట్లుగా నీవు ఆయన పక్షంగా కార్యములు జరిగిస్తూ, నీ క్రియలను జరిగిస్తూ నీ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా? నలుగురిలో నీ పేరు వినిపించడం లేదా? ఏం పర్వాలేదు, దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. నా కుమార్తె, దేవుడు చెప్పే వరకు యోబు గురించి ఎవరికి తెలియదు. ఊజు దేశమందో నా భక్తుడైన యోబు నువ్వు చూసావా? ఆ యోబు గ్రంథం రాయబడిన తర్వాతే యోబు గొప్పతనం స్నేహితులకి తెలిసింది, యోబు గొప్పతనం అక్కడ ఉన్న ప్రజలకు తెలిసింది. ప్రియమైన వాడు, ఇది దేవుడి సాక్ష్యమే ముఖ్యమని మనం గమనించాలి. జీవించుచున్నామన్న పేరు షేమానస్, మనకి ఎంతో సిగ్గుచేటండి ఈ మాట. ఒకవేళ దేవుడు నీ గురించి ఈ మాట చెప్తూ ఉంటే, నా గురించి ఈ మాట చెప్తూ ఉంటే మనకి చాలా సిగ్గుచేటు, చాలా అవమానం. జీవించుచున్నామన్న పేరు, నీకు పెద్ద దిక్కుమాల పేరే ఉంది. నీ బ్రతుకులో క్రియలు లేవు, నీ బ్రతుకులో మంచి ప్రవర్తన లేదు, నువ్వు కపటాన్ని విడిచిపెట్టలేదు, నీ యుక్తిని విడిచిపెట్టలేదు, నీ మోసాన్ని నువ్వు విడిచిపెట్టలేదు, నీ స్వభావాన్ని విడిచిపెట్టలేదు. తల్లిదండ్రుల నుంచి నువ్వు పొందుకున్న నీ స్వభావం, శరీరానుసారమైన నీ మనస్తత్వాన్ని విడిచిపెట్టలేదు. యేసుక్రీస్తు ప్రభువులోకి వచ్చిన వాళ్ళు తమ శరీర మనస్తత్వాన్ని విడిచిపెట్టి ఆత్మీయమైనటువంటి యేసు తత్వాన్ని ధరించాలి. వాళ్ళు తత్వం మారిపోతుంది, స్థితి మారిపోద్ది, బ్రతుకు మారిపోద్ది, ఆలోచన తలంపు అన్నీ మారిపోతాయి ప్రభువులోకి వచ్చిన వాళ్ళకి. జీవించుచున్నామన్న పేరు మాత్రమే ఉంది. జాగ్రత్త, నీవు మృతుడివే. నా దృష్టిలో నువ్వు చచ్చావు. మనుషుల దృష్టిలో పెద్ద పేరు, నా దృష్టిలో నువ్వు చచ్చిన వాడమని ఇక్కడ లేఖలో మాట్లాడుతున్నారు. ఎంత ఘోరం అంటది. ఇలాంటి సాక్ష్యం కావాలా మనకి? డబ్బు కోసం, ఫాలోయింగ్ కోసం ఇలాంటి సాక్ష్యం పొందుకుంటామా మనం? ఆలోచించండి, చాలా భయంకరం. ఇంక ప్రియులారా, జీవించుచున్నామని పేరుంది, నువ్వు మృతుడివి. దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు సరి చేసుకో. ఇప్పుడు ఇదే అనుకూలమైన సమయం, ఇదే మిక్కిలి ఉన్నతమైన సమయం. ఆయన నీకు దొరికిచుండగానే ఆయన వెతుకు. ఆయన నీతో మాట్లాడినప్పుడు నీ హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. నీ తప్పును ఒప్పుకో, అంగీకరించి, ఎస్ నాలో తప్పు ఉంది అని చెప్తే అదేమి తప్పేం కాదు, అదే పొరపాటే కాదు. దేవుని సన్నిధిలో అతిక్రమాలు ఒప్పుకుని విడిచిపెట్టడం ఎంతో మంచిది. అంతేగాని ఈ మాటలు నాకు కాదు అని నువ్వు దాటిపోవద్దు, త్రోసిపుచ్చొద్దు, రేపొద్దని విచారించొద్దు. ఆలోచించు. నీ క్రియలో నా దేవుని ఎదుట 2వ వచనం సంపూర్ణమైనవిగా లేవు. ఎలా వర్ణిస్తున్నాడండి? నీవు జీవించుచున్నాను పేరుంది. ఈ అపోస్తుల కాలానికి సంబంధించిన ఈ కృపాకాలంలో ఉన్న ఈ సంఘం మనం ఎలా ఉన్నామంట? పేరే ఉందట, పెద్ద పేరు 21వ శతాబ్దంలో ఉన్న సంఘానికి. కానీ మృతులులా కనిపిస్తున్నాం. నిజమేనండి, చల్లారిపోయాం. అపోస్తుల మంట, వాళ్ళ రోషం, వాళ్ళ పౌరస్వం, వాళ్ళ పట్టుదల, వాళ్ళ లాంటి ప్రార్థన ఏది ఈరోజు సేవకుల్లో లేదు, విశ్వాసుల్లో లేదు. నాయకుడు సరైనోడైతే ప్రజలు సరైనోళ్ళుగా ఉంటారట. అలాగే ఇప్పుడు నడిపించే మాలో మంట లేదు. ఇక మీలో ఎక్కడ వస్తుంది మంట? మాలో మంట ఉంటే మేము రగిలిస్తే మీలో మంట వస్తుంది.
మీకు గద్దించాలి. వాళ్ళు గద్దించి బోధించే సేవకులు ఎవరు ఉన్నారు? గద్దిస్తే వెళ్ళిపోతారేమో, గద్దిస్తే వాళ్ళు కాపగించుకుంటారేమో, గద్దిస్తే మనకు రావాల్సింది రావేమో అనుకునే ధోరణిలో మేమున్నాము. ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం ఉంది, సేవకుడు ఏదన్నా అంటే పరారు, ఇంకా అక్కడి నుంచి ఆ సీటు ఖాళీ చేసి మా ఫ్యామిలీ మొత్తం మానేస్తాం. అందుచేత మేము కూర్చోమంటే సేవకుడు కూర్చోవాలి, మేము నిలబడమంటే సేవకుడు నిలబడాలి, మేము పరిగెత్తమంటే సేవకుడు పరిగెత్తాలి, మేము రమ్మంటే రావాలి సేవకుడు, మేము పొమ్మంటే పోవాలి సేవకుడు. మా చేతిలో కీలు బొమ్మలా ఉండాలి సేవకుడు, మీ గుంజీలు తీయమంటే గుంజీలు తీయాలి సేవకుడు అనే ధోరణిలో విశ్వాసులు ఉన్నారు. ఏమన్నా అంటే వీళ్ళు పోతారేమో అనేటువంటి పరిస్థితిలో, నాకు వచ్చే రావేమో అనే పరిస్థితిలో సేవకులు మేమున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే మృతులం కాకపోతే ఎలా కనిపిస్తామండి దేవుడి సన్నిధిలో? కాస్తైనా సిగ్గు ఉండాలని క్రైస్తవ సమాజమైన మనకు ప్రియమైన వాళ్ళ ఇలాంటి పద్ధతిని దేవుడు ఏ మాత్రం హర్షించదు. భయంకరమైన ఉగ్రత ఇంకా ఉంది. నేను చెప్తున్న ఈ మాటలకు నేను కట్టుబడి ఉన్నాను. రాబోయే రోజుల్లో ఇంకా భయంకరమైన ఉగ్రత మనం చూడబోతున్నాం. దుర్దినాలు రాకముందే, చీకటి కమ్మకముందే, వీటి అందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పే సంవత్సరాలు రాకముందే అపాయము ఊరివలే నీ వీధికి, నీ గుమ్మము దగ్గరికి రాకమునిపే మారు మనసు పొందు. ఏమంటున్నాడు చూడండి, నా దేవుని ఎదురు సంపూర్ణమైనవిగా క్రియలు కలిగి ఉంటే సరిపోదు, ఆ క్రియలు సంపూర్ణంగా ఉండాలని మనలో ప్రియమైన వాళ్ళు. ఒక గ్లాసు నిండా పాలిస్తే ఉపయోగం ఏముందో, ఒక వ్యక్తికి అందరూ ఇంత విషం చుట్టూ వేసి ఇస్తే, అలాగే దేవుని ఎదుట మనం కనిపరిచే క్రియలన్నీ సంపూర్ణంగా ఉండాలి తప్ప మళ్ళీ అందులో విషం ఎందుకు, అందులో లోకం ఎందుకు, అందులో నీ శరీర తత్వం ఎందుకు? ఆలోచించండి. బోధించడానికి ఎవడైనా బోధించవచ్చు, బోధించడం గొప్ప విషయం కాదు, జీవించడమే విషయం అనే సంగతి మనం గమనించాలి. ధైర్యంగా బోధించగలగాలి. మేము ఎంత పదోన్నతిలో ఉన్నటువంటి, ఎంత గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తినైనా కూర్చోబెట్టి ఇది తప్పు అని చెప్పగలిగే స్థితి నాకు ఉండాలి సేవకుడిగా. ఆ దమ్ము, ఆ ధైర్యం, ఆ మంట, ఆ పౌరుషం దేవుని కోసం నేను అలా పనిచేయగలిగితే దేవుడి దగ్గర సాక్ష్యం పొందుతాను నేను. లేకపోతే మనుషులే పొగడి చివరికి పడేస్తారు. మనుషులు పొగడతలు ఎక్కడికి వెళ్ళిపోతాయండి? మన పతనంకి దారి తీస్తాయి, మనం పడిపోవడానికి అవకాశం వస్తాయి. ఎక్కడో చోట నువ్వు ఇరుక్కుపోతావు, నేను ఇరుక్కుపోతాను. ఇరికించడానికి సాతాను చూస్తున్నాడు, పట్టుకుంటా ఎక్కడ దొరుకుతావా అని. దొరకకుండా ఉండవు. అందుచేతే మనుషుల సాక్షి నాకు వద్దు, దేవుడి సాక్షిగా నాకు కావాలని ఎప్పుడైతే మనం ఆశించామో సాతానికి చోటు ఎక్కడ ఉంటుంది? నీ క్రియలు సంపూర్ణమైనగా లేవు కనుక జాగరూకుడు వంటి జాగ్రత్త పడు. దొంగలు ఉన్నారు జాగ్రత్త, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త. అలాగే నీ క్రియలు సంపూర్ణమైనవిగా లేవు జాగ్రత్త. చేదైన వేరు మొలిచింది, దాన్ని తీసేయి. చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచు, సిద్ధపడు, అనేకమైన వాటిని బలపరచు. ప్రియమైన వారు, నేను నిజంగా చెప్తున్నానండి, సమయం చాలా తక్కువగా ఉంది, చాలా తక్కువగా. దయచేసి పాడు చేసుకోకండి సమయాన్ని. మనందరం కష్టపడదాం, దేవుని కోసం కష్టపడదాం, ప్రార్థన చేద్దాం, అనేక మంది కోసం సువార్త ప్రకటిద్దాం, దేవుని వాక్యం వినండి. నేను బాగా బాధపడే విషయం ఏంటంటే, దేవుని వాక్యం ఎందుకు వినలేకపోతున్నారో, ఎందుకు వాక్యం అంటే మీకు అంత వెక్కసం అవుతుంది, అంత బాధ వచ్చేస్తుంది కొంతసేపు కూర్చుని దేవుని వాక్యం వినడానికి? అంటే అర్థం ఒకటి, మీ క్రియలు సంపూర్ణమైనవిగా అయినా లేవు, పరిశుద్ధాత్మ నడిపింపులో అయినా మీరు లేకపోయి ఉండొచ్చు, లేకపోతే లోకం ఎక్కువ మీ మీద ఓవర్టేక్ చేస్తుందని అయి ఉండొచ్చు, లోకం ఓవర్కమ్ చేస్తుంది. అలా అయితే దెబ్బతింటారు. జాగ్రత్త. ఖచ్చితంగా ఈ మాటకు నేను కట్టుబడి ఉంటా. ఈ భూమి మొత్తం మీద దేవుని వాక్యం విని, ఆయన అంటాడు, ఎవడు నా మాట విని వణుకు చూడనో వాడిని దృష్టించుచున్నాను అంటున్నాడు. దేవుని వాక్యం అనే పునాది లేకపోతే, ఆయన వాక్యం రోజు విని 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 మనం సరి చేసుకుంటూ వెళ్ళకపోతే ఖచ్చితంగా ఎటువంటి వారైనా పడిపోవడం, అపవాదికి దొరికిపోవటం తప్పనిసరిగా జరుగుతుంది. దేవుని వాక్యం లేకపోతే బలం ఉండదు, బలహీనం అయిపోతుంది. యాలాగ ఉపదేశం పొందితే, ఉపదేశం అపోస్తుల బోధ. ఈ 5వ సంఘం కదండి, కృపాకాలం అపోస్తుల బోధ. ఏముండాలట? ఉపదేశము. యాలాగ ఉపదేశం పొందితువో, యాలాగ వింటివో జ్ఞాపకం చేసుకుని దాన్ని గైకొనిచు మారు మనసు పొందు. నువ్వేం ఉపదేశం విన్నావో, నువ్వు దేవుని మాటలు ఏవైతే విన్నావో అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందమని ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాడు. డెడ్ లైన్ పెడుతున్నాడు దేవుడు. నువ్వు వినాలి, వినకపోతే ఖడ్గమే. వింటే నీ జీవితంలో
అంతా మేలే, అంతా మేలే అని చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళ దయచేసి ప్రాముఖ్యంగా నా ఈ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దేవుని వాక్యాలు క్రమం తప్పకుండా ఆదివారం లైవ్ వింటున్నారు, వారందరికీ నేను చేసే ప్రత్యేకమైన మనవి ఏంటంటే, చాలా కష్టం అండి, కానీ దయచేసి దేవుడి వాక్యం వినండి. వాక్యమే మీ జీవితంలో మీ పరిస్థితుల్ని మార్చగలుగుతుంది. ఇక్కడ అంటాడు, ఏ ఉపదేశం పొందావు? ఉపదేశం ఉండాలి కదండి. ఎంతమంది గురించి చెప్పండి, మీరు గుండెల మీద చేసుకుని ఎంతమందికి ఉపదేశం ఉందో చెప్పండి, ఎంతమంది పునాది ఉందో చెప్పండి. పునాది లేకుండా మీరు ఇల్లు కడతారా? అలాంటిది నిలుస్తుందా? వాక్యం అనే పునాది లేకుండా ఎంతమంది, కొన్ని కోట్ల మంది ఉన్నారు. 100 మంది ఉంటే అందులో 90 మందికి పునాది లేదండి. వాళ్ళ క్రైస్తవ్యం ఎంత ఘోరం ఇది. మీరు వచ్చి గంట కూర్చుని వెళ్ళిపోతే సరిపోతుంది, ఆ డిబ్బీలు నిండిపోతే సరిపోతాయి అంతే. అదే తలంపు తప్ప పోషించాలని ఆలోచన ఏమాత్రం లేదు. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి దయచేసి. ఉపదేశాన్ని విడిచిపెట్టవద్దు, అది నీకు జీవమని రాయబడింది. అంతేకాకుండా ఆయన అంటాడు, నీవు జాగరూకుడవై ఉండని ఏళ్ళ నేను దొంగ వలె వచ్చాను, నీ దొంగ వలె వస్తానంటున్నాడు. అంటే చెప్ప పెట్టకుండా వస్తానంటున్నాడు. ఏ గడియ నీ మీదకి వచ్చేదో నీకు తెలియదు. 5వ కాలం కృపాకాలం అనుకున్నాం, ఇది మన కాలం. ఇప్పుడే కదా రాకడ జరిగేదంటే కరెక్ట్గా సరిపోతుంది, లేఖనాలు సరిపోల్చినప్పుడు. 5వ కాలం కృపాకాలం చివరిలో యేసు ప్రభు రాకడ వస్తుంది. ఇక్కడ కూడా అది చెప్తున్నాడు, నీ దొంగ వలె వస్తాను, నేను వస్తాను, నువ్వు ఎదుర్కోగలవా? ఎదుర్కొనే ధైర్యం నీకుందా? ఏం తిందుమో, ఏమి త్రాగుతామో, ఏమేమి ధరించుదామో అని నువ్వు ఆలోచిస్తున్నావా? లేదా రాకల్లో నేను ఎత్తబడతాను, విడువబడితే ఇంకా అంత దారుణ పరిస్థితి ఇంకొకటి ఉండదు అని నువ్వు ఆలోచిస్తున్నావా? నువ్వు జాగ్రత్తగా ఉన్నప్పుడు నీ దొంగ వలె వస్తాను, ఏ గడియ నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదో. మనకు తెలియదండి ఆయన ఎప్పుడు వస్తాడో. ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉండాలి. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకోనని కొందరు సార్దీసులో నీ వద్ద ఉన్నారు. తమ జీవితాలని వారు భక్తితో కాపాడుకుంటూ క్రియలు, సంపూర్ణమైన క్రియలు కలిగి, మంచి భక్తి మాన్యత కలిగి, తమ వస్త్రాలు అపవిత్రపరచబడకుండా తమను తాము కాపాడుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందుకే పౌలు కూడా అంటాడు, ఎవరి సొంత రక్షణ. ఇప్పుడున్న లాంటి ప్రపంచంలో నిజంగా ఏది కరెక్టో, ఏది రాంగో, ఏం చేయాలో, ఏం చేయలేదో, ఏం చేయకూడదో తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలటండి? మీ సొంత రక్షణ మీరు కొనసాగించాలి. అందుకే ఉపదేశం మీరు విన్నదాన్ని జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్మ దేవుడి సహాయంతో మీరు ఎవరి మట్టుకు వారు, ఎవరి సొంత రక్షణ వాళ్ళు కాపాడుకోండి. ఎందుకంటే సాతాను చాలా కుటిలంగా, మోసంగా అనేక మందిని విశ్వాసం నుంచి పడగొట్టడానికి చూస్తాడు. అనేకుల ప్రేమ చల్లారిపోతుంది, అనేకులు విశ్వాసంలో మరి నమ్మకత్వాన్ని కోల్పోతారని వ్రాయబడి ఉంది. దేవుడికి నమ్మకంగా ఉండరండి. ఇక ఆ రోజుల్లో మోసపోతారు, అనేకులు మోసపోతారు. ఏర్పరచబడిన వారిని సైతము మోసం చేయబోతున్నాడు సాతాను. అంత పకడ్బందీగా పనిచేస్తున్నాడు. కాబట్టి మనం లేఖనాలను శ్రద్ధగా తెలుసుకోవాల్సిన వారమై ఉంటున్నాము. కానీ కొంతమంది ఉన్నారు ప్రతి కాలంలో కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ ప్రాంతంలోనూ కొంతమంది తమ వస్త్రాలని అపవిత్రపరచుకోకుండా దేవుని కొరకు జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. వారు అర్హులట. ఈరోజు నువ్వు అలా ఉన్నావా? నీ వస్త్రాలు అపవిత్రపరచబడకుండా, నీ క్రియలు సంపూర్ణమైనవిగా దేవుని ఎదుట కనుపరుచుతూ నీవు నీ బ్రతుకు కాపాడుకుంటున్నావా? దేవుని సన్నిధిలో నీ క్రియలు ఎలా ఉన్నాయి సరి చూసుకుంటున్నావా? ప్రతి విషయంలో నేను ఇలా చేస్తున్నాను, ఇది దేవునికి ఇష్టమో కాదు, మళ్ళీ నా తెల్ల వస్త్రాలు మురికి అవుతాయేమో, నేను దేవుని దృష్టిలో దోషిని అవుతానేమో అని ప్రతి విషయంలో ఆలోచించుకుని ముందుకెళ్ళే స్థితి నీలో ఉందా? లేకపోతే ఈయన అలా లేరా, ఆయన ఇలా లేరా, నేనే ఎందుకు ఉండాలి అని అనుకుని ఈ విషయంలో దేవుడు ఏమనుకోండి, ఈ విషయంలో పర్వాలేదులేమో, నాకు ఇది తప్పని పరిస్థితి అనుకుంటూ నీవు మరి జాప్యం చేస్తూ నిర్లక్ష్యంగా ముందుకు వెళుతున్నావు. ఒక్కసారి ఆలోచన చేసుకునే మనిషిని. ఎవరు అర్హులటండి? తమ వస్త్రాలు అపవిత్రపరచుకొనని వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించారు. ఒక అవకాశం ఇస్తున్నాడు మారు మనసు పొందమని. రెండవది ఏం బహుమానం అటండి? తెల్లని వస్త్రాలు. ప్రకటన 7, 14, 19, 7, 11, 13, యెషయా 61, 3, 10 వచనాల్లో చూస్తే వస్త్రాల గురించి అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. ఎప్పుడైతే మనం ఇలాంటి విషయాల్లో సంపూర్ణమైన క్రియలు కలిగి
మన వస్త్రాలు కాపాడుకున్నామో, దేవుడిచ్చిన కృపను రక్షణను కాపాడుకున్నామో అలాంటి వాళ్ళు అర్హులట. తెల్లని వస్త్రం వాళ్ళకి ఇవ్వబడుతుందంట. వాళ్ళు దేవునితో కూడా సంచరిస్తారు. తెల్లని వస్త్రం మహిమ వస్త్రం అండి. దేవుడి మహిమను వాళ్ళు ధరిస్తారనమాట వస్త్రంగా. ఎంత గొప్ప భాగ్యం! ఇలాంటి తెల్లని వస్త్రం ఈ భూమి మీద ఎవరికీ లేదు, ఎవరికి ఉండదు కూడా. అది దేవుడు ప్రత్యేకంగా ఇవ్వబోయే మహిమ వస్త్రం. ఆయన మహిమను ధరించి ఆయనతో కూడా సంచరిస్తారట నిత్యత్వం. ఎంత గొప్ప భాగ్యం! ఇలాంటి భాగ్యం పోగొట్టుకుని ఈ లోక సంబంధమైన వస్త్రాలు కొరకు, ఈ లోక సంబంధమైన ఘనత కొరకు, ఈ లోక సంబంధమైనటువంటి పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్న యాసావు లాంటి భ్రష్టులుగా మనం ఎందుకు జీవించాలి? ఆలోచించుకోండి. దేవుడిచ్చే ఆ తెల్లని వస్త్రం, ఆ తెల్లని దుస్తువులు నీకు కావాలో లేదో నువ్వు నిర్ణయించుకో. నీ రూపం మారిపోతుంది, నీ పరిస్థితి మారిపోతుంది. నిత్యత్వం వరకు నీ ఒక పరిశుద్ధుడిగా, ఓ పరిశుద్ధురాలివిగా ఆ తెల్లని వస్త్రం వేయక మహాభాగ్యం అండి అది. ఆ తెల్లని వస్త్రం, దానిలో మహిమ తత్వం ఉంది, దానిలో దైవత్వం ఉంది, అందులో నిత్యత్వ తత్వం ఉంది. ఇక నీవు యుగ యుగములు ఆయనతో కూడా సంచరిస్తావు ఆ తెల్లని దుస్తువు ధరించుకుని. అది శ్రమలలో నుంచి సంపూర్ణమైన క్రియలు జరిగించి వచ్చిన వారికి దేవుడిచ్చే బహుమానం అది. అంతేకాదు జీవగ్రంథంలో నుంచి అతని పేరు ఎంత మాత్రము తుడిచిపెట్ట పాడదో. జీవగ్రంథంలో పేర్లు ఉన్నాయి, వారే జీవిస్తారు. మరణ గ్రంథంలో పేర్లు ఉన్నటువంటి వారు నిత్య మరణంలోకి వెళ్ళిపోతారు, అగ్నిగుండంలోనికి. అంతేకాదు ఒకటి తెల్లని వస్త్రాలు, రెండో జీవగ్రంథం నుంచి పేరు తుడిచిపెట్టాడట. మూడవది నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట అతని పేరు ఒప్పుకుందరు. ఇప్పుడు ఎలాగైతే రికార్డ్ చేసుకుంటున్నారు గవర్నమెంట్, ప్రతిదీ మీ పేరు, మీ ఊరు, మీ ఆధారం అన్నీ, అలాగే దేవుని సన్నిధిలో కూడా గ్రంథం ఉంది. అందులో నీకు ఒక కొత్త పేరు, నీ అడ్రస్, నీ క్రియలు అన్నీ రాయబడుతున్నాయండి. అందులో గమనించుకోండి. యోగ్యమైన నిర్ణయం చేసుకోండి, దాటిపుచ్చకండి. మీకు ఇచ్చిన సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. రేపు ప్రొద్దున సిగ్గుపడి తలదించుకునే పరిస్థితులు తెచ్చుకోవద్దని మనం చేస్తున్నాను. అంతేకాదు మూడవదట నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట నేను అతని పేరు ఒప్పుకుందును. ఆ మహాదేవుడు మన పేరును ఒప్పుకుని మనల్ని అంగీకరించి రెడ్ కార్పెట్ పరిచి మనల్ని తండ్రి రాజ్యంలోకి ఆహ్వానిస్తున్నాడంటే అంతకంటే గొప్ప భాగ్యం ఇంకేముందో మీరు నాకు చెప్పండి. తండ్రి ఎదుట బాహాటంగా బహిరంగంగా మన పేరును ఆయన అనౌన్స్ చేయబోతున్నాడట. విన్నర్స్ లిస్టులో, విజేతల లిస్టులో, నిత్యత్వ విజేతలు అన్నమాట. ఎంత భాగ్యం! ఇలాంటిది మనకు దక్కకుండా చేయాలి. వాడికి దక్కలేదు కాబట్టి మనకి దక్కకుండా చేయాలి, మనం చెడగొట్టాలని కృష్ణుడు చాలా ప్రయత్నం చేస్తున్నాడు. దయచేసి మీరు అట్లా అవకాశం ఇవ్వకండి. ఈ సార్దీసులో ఉన్నటువంటి సంఘము, ఇప్పుడు ఈ కృపాకాలంలో సంఘం మనమే ఈ సంఘం అండి. పర్టికులర్గా మిగతా సంఘాల కంటే ఈ 5వ కాలంలో సంఘం మనది. మనం కనుక మారు మనసు పొంది ఉపదేశం జాగ్రత్తగా మన హృదయంలో కలిగి ఉండి మన క్రియలు సంపూర్ణమైనగా మనం చేసుకున్నట్లయితే మనకి తెల్లని వస్త్రాలు దొరుకుతాయి, జీవగ్రంథంలో మన పేరు ఉంటుంది. అంతేకాదు బహిరంగంగా దేవుడు మనల్ని విజేతగా ప్రకటిస్తాడు. ఈ మాటలు మనం విందాం. దేవుని మాటలు దీవించి మనల్ని సిద్ధపరచునుగా. ఆమేన్. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, దేవుని కొందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రకటించబడిన లేఖనాలు, ఈ వాక్యం మా అందరి హృదయాల్లో 30, 60, 100 ఫలింపు చేయండి. మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. ఈ విన్న మాటలు వ్యర్థంగా పోక మేము స్పందించడానికి, ఆ ప్రకారం జీవించడానికి నాకును మాకును అందరికీ తగిన కృప దయచేయమని, లేఖనాలను బట్టి మీరు అనుగ్రహించిన రక్షణ బట్టి, ఈరోజు మీకు కలిగిన కృపను బట్టి యేసుక్రీస్తు ప్రభు నామములో మహిమ, ఘనత, ప్రభావం మీకే ఆరోపిస్తూ అడిగి విక్రవనీయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణమైన విజయం, అపవాదికుడికి అనంత నాశనం. ఆమేన్. ఆమేన్.